ఉపరాష్ట్రపతిగా ఎన్డీఏ అభ్యర్థి సిపి రాధాకృష్ణన్ ఘన విజయం సాధించారు. ఎన్డీఏ ఊహించిన దానికంటే భారీ మెజారిటీ వచ్చింది. ఎన్డీఏ కూటమి అభ్యర్థి బి సుదర్శన్ రెడ్డిపై 152 ఓట్ల మెజారిటీతో గెలుపొందారు. అయితే ఊహించిన దానికంటే ఎక్కువ మెజారిటీ రావడం ఇప్పుడు చర్చనీయాంశంగా మారింది. క్రాస్ ఓటింగ్ జరిగిందన్న అనుమానం తలెత్తుతోంది. సిపి రాధాకృష్ణన్ మొత్తం 452 ఓట్లు దక్కించుకున్నారు. అదే టైంలో ఇండియా కూటమి అభ్యర్థి సుదర్శన్ రెడ్డికి 300 ఓట్లు మాత్రమే వచ్చాయి. మొత్తం 767 ఓట్లు పోలైతే అందులో చెల్లనివి 15 ఉన్నాయి. ఉభయ సభల్లో తమకున్న బలం ప్రకారం 425 ఓట్లు వస్తాయని ఎన్డీఏ అంచనా వేసింది. వైసీపీ మద్దతు ప్రకటించడంతో ఆ పార్టీకి గల 11 ఓట్లు ఓ ఇండిపెండెంట్ సభ్యును కలుపుకొని 437 ఓట్లు దక్కుతాయని లెక్కలు వేసుకున్నారు కమలనాథులు. కానీ రాధాకృష్ణన్కి అదనంగా 15 ఓట్లు వచ్చాయి. దీంతో క్రాస్ ఓటింగ్ జరిగిందనే అనుమానాలు బలపడుతున్నాయి. రాధాకృష్ణన్కి అదనంగా పోలైన 15 ఓట్లు ఇండియా కూటమి నుంచి వచ్చుంటాయనే చర్చ జరుగుతోంది. ఇప్పుడు క్రాస్ అయిన ఓట్లు ఆప్కు చెందిన సభ్యులవే అనే అనుమానాలు వ్యక్తం చేస్తున్నారు కాంగ్రెస్ నేతలు. ఆప్కు చెందిన 11 మంది ఎంపీలతో కలిపి ఇండియా కూటమి మొత్తం సంఖ్యాబలం 315. అయితే ఎన్డీఏకు అదనంగా లభించిన 15 ఓట్లలో 11 ఆమ్ ఆద్మీ పార్టీవే అంటున్నారు. కాంగ్రెస్ పై కోపంతోనే ఎన్డీఏ అభ్యర్థికి ఓటు వేశారని ఆరోపిస్తున్నారు ఆ పార్టీ నేతలు. కొంతమంది ఉత్తరాది ఎంపీలు ఇండియా కూటమికి హ్యాండ్ ఇచ్చారు. ఆప్తో పాటు ఆర్జేడీ సభ్యులు కూడా క్రాస్ ఓటింగ్కి పాల్పడినట్లు తెలుస్తోంది. మరోవైపు పోలైన ఓట్లలో చెల్లకుండా పోయిన 15 ఓట్లు కూడా ప్రతిపక్షాలవే అయ్యుంటాయనే టాక్ వినిపిస్తోంది. ఆప్ ఆర్జేడీకి చెందిన మరికొంతమంది ఎంపీలు క్రాస్ ఓటింగ్కి పాల్పడకపోయినా కావాలనే తమ ఓటు చెల్లకుండా చేశారనే ఆరోపణలు వినిపిస్తున్నాయి. ఊహించిన దానికంటే భారీ మెజారిటీ వచ్చింది ఎన్డీఏ కూటమికి. ఇక ఇండియా కూటమి అభ్యర్థి సుదర్శన్ రెడ్డికి అయితే 152 ఓట్ల మెజారిటీతో ఆయన గెలుపొందారు. అయితే ఊహించిన దానికంటే ఎక్కువ మెజారిటీ వచ్చింది. ఇప్పుడు ఇదే టాపిక్ చర్చనీయాంశంగా మారింది. పూర్తి డీటెయిల్స్ మా ప్రతినిధి ప్రసాద్ మనకు అందిస్తారు. ప్రసాద్, ఇరు కూటముల్లోనూ అంటే ఎన్డీఏ కూటమి అదేవిధంగా ఇండియా కూటమి పక్షాలకు చెందినటువంటి రాజకీయ నేతలు అదేవిధంగా ఎంపీల్లో పూర్తి స్థాయిలో జరుగుతున్న చర్చ 15వ అంకె. ఈ 15వ అంకె మొత్తం కేంద్ర బిందువుగా మారింది ఉపరాష్ట్రపతి ఎన్నికలకు సంబంధించి. ప్రధానంగా 315 మంది అంటే ఆమ్ ఆద్మీ పార్టీతో కలుపుకొని తమ సంఖ్యాబలం మొత్తం కూడా 315 అని చెప్పి జయరాం రమేష్ ఎన్నికలు పూర్తవగానే ట్వీట్ ఇవ్వడం జరిగింది. అందరూ కూడా హాజరయ్యారు, 100% ఓటు వేశారని చెప్పి కూడా తన ట్వీట్లో పేర్కొన్నారు. దీంతో వచ్చిన ఓట్లు మాత్రం 300 ఓట్లు. అయితే మిగిలిన 15 ఓట్లు ఎక్కడ పోయాయి? అయితే ఈ నేపథ్యంలో కొంత సందేహం, సంకటమైనటువంటి పరిస్థితి ఏంటంటే చల్లని ఓట్లు కూడా 15. చల్లని ఓట్లే ఇండియా కూటమికి చెందినటువంటి 15 ఓట్లే చల్లని ఓట్ల, లేకపోతే అదనంగా ఎన్డీఏ కూటమికి లభించిన 15 ఓట్లే ఈ ఇండియా కూటమి నుంచి వెళ్ళాయా? ఇదే మొత్తం చర్చగా జరుగుతుంది. ప్రధానంగా ఎన్డీఏ కూటమి 425 మొత్తం సంఖ్యాబలం. అయితే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ 11 ఎంపీలు అదేవిధంగా మరొక ఇండిపెండెంట్తో కలిపి మొత్తం 12 ఓట్లు కలపడంతో మొత్తం ఈ సంఖ్య 437కు చేరుకుంది. 437కు 15 కలిపితే 452. ఎన్డీఏ అభ్యర్థికి లభించిన ఓట్లన్నీ కూడా 452 ఓట్లు. కాబట్టి అదనంగా వచ్చినటువంటి 15 ఓట్లు కాంగ్రెస్ పార్టీని ఆధ్వర్యంలో ఉన్నటువంటి ఇండియా కూటమి నుంచి వెళ్ళాయా, లేకపోతే చల్లని ఓట్ల ఈ 15 ఇవన్నీ వీటి మధ్యనే చర్చ జరుగుతుంది. ఏదైనప్పటికీ కూడా కాంగ్రెస్ పార్టీ నేతలు పూర్తి స్థాయిలో ఒక అభిప్రాయానికి వచ్చారు. ఆమ్ ఆద్మీ పార్టీ కాంగ్రెస్ పార్టీ ఉన్నటువంటి కోపంతో మాకు ఓటు వేస్తామని చెప్పి హామీ ఇచ్చి కూడా చివరి క్షణంలో ఎన్డీఏ అభ్యర్థికి ఓటు వేశారన్నది వాళ్ళ అభిప్రాయం, వాళ్ళ ఆరోపణ కూడా. ఈ రకంగా ఆమ్ ఆద్మీ పార్టీ ద్రోహం చేసిందన్న అంశాన్ని కూడా చాలా స్పష్టంగా చెప్పింది. అయితే ఇండియా కూటమిలో భాగస్వామ్య పక్షంగా ఉన్నటువంటి ఆమ్ ఆద్మీ పార్టీ పలు సందర్భాల్లో తన యొక్క వ్యతిరేకతను వ్యక్తం చేస్తూనే వచ్చింది. అయితే కాంగ్రెస్ పార్టీ యొక్క స్థానాన్ని ఆక్రమించాలని చెప్పి అనేక రాష్ట్రాల్లో ఆమ్ ఆద్మీ పార్టీ ప్రయత్నం చేస్తున్న క్రమంలో భాగంగా హర్యానా కానీ లేకపోతే గుజరాత్ కానీ ఇతరత్ర అనేక రాష్ట్రాల్లో కూడా గట్టి పోటీనిస్తున్నటువంటి ఆమ్ ఆద్మీ పార్టీకి కాంగ్రెస్ పార్టీ పెద్ద అడ్డంకిగా మారింది. దాంతో బీజేపీ లాభపడుతుందన్న అంశాన్ని చాలా స్పష్టంగా ఒక అభిప్రాయానికి వచ్చింది. ఈ నేపథ్యంలో ఢిల్లీ ఎన్నికల్లో కూడా ఘోర పరాజయం పాలవటానికి కూడా కాంగ్రెస్ పార్టీ కారణం అన్నది ఆమ్ ఆద్మీ పార్టీ యొక్క అభిప్రాయం. ఈ నేపథ్యంలో కాంగ్రెస్ పార్టీ కూడా ఉన్నటువంటి ఇండియా కూటమి అభ్యర్థికి ఓటు వేయటం అన్నది అంశాన్ని పక్కన పెట్టి ఆ మేరకు ఇష్టం లేకపోయినా కానీ ఎన్డీఏ కూటమి అభ్యర్థికి ఓటు వేసినట్లుగా ఆమ్ ఆద్మీ పార్టీలు ఓటు వేసినట్లుగా కాంగ్రెస్ పార్టీ నేతలు ఆరోపిస్తున్నారు. ఏదేమైనప్పటికీ కూడా పలు దఫాలు మామూలుగా నిన్న సాయంత్రం గంటలోనే ఎన్నికల అంటే ఓట్ల లెక్కింపు పూర్తయింది.
ఫలితాలు వెల్లడించాల్సిన అవసరం ఉంది. అయితే ఏజెంట్లుగా ఉన్నటువంటి మాణిక్ ఠాగూర్ కానీ ఇతరత్ర వారంతా కూడా మరొకసారి అభ్యంతరం చేసి చల్లని ఓట్లని మరొకసారి పరిశీలించడం జరిగింది. దాంతో ఒక 20 నిమిషాలు కూడా లేట్ అయింది మీడియా సమావేశం. అవన్నీ కూడా పరిశీలించిన తర్వాత పూర్తి స్థాయిలో ఒక అవగాహన రావడం జరిగింది. 300 ఓట్లు ఇండియా కూటమి అభ్యర్థికి, 452 ఓట్లు ఎన్డీఏ అభ్యర్థికి వచ్చినట్టుగా 15 ఓట్లు చల్లనిగా నిర్ధారించడం జరిగింది. దీంతో మొత్తం సమస్య అంతా కూడా 15 ఓట్లున్నాయి. 15 ఓట్లు ఇండియా కూటమి కోల్పోయిన 15 ఓట్లు ఎన్డీఏకి లాభించాయా, లేకపోతే చల్లని ఓట్లే ఇండియా కూటమియా అన్న అంశంపైనే పూర్తి స్థాయిలో చర్చ జరుగుతుంది. మొత్తానికి అంతిమంగా లాభపడి తమ యొక్క సంతోషాన్ని వ్యక్తం చేస్తుంది మాత్రం ఎన్డీఏ కూటమి పక్షాలు. కాబట్టి తమ బలాన్ని మరింత సంఖ్యాబలాన్ని పెంచుకున్నాము, ఉన్న ఓట్లను కూడా పదిలపరుచుకున్నామన్న అంశాన్ని కూడా చాలా స్పష్టంగా చెప్తుంది. మొత్తంగా ఇండియా కూటమే కొంత మేరకు నష్టపోయినట్టుగా మనం ఈ అంశంలో మనం అర్థం చేసుకోవడానికి అవకాశం ఉంది. కాసేపట్లో సోనియా గాంధీతో జస్టిస్ సుదర్శన్ రెడ్డి భేటీ కానున్నారు. ఉపరాష్ట్రపతి ఎన్నికల్లో అవకాశం ఇచ్చినందుకు గాను సోనియాకు ధన్యవాదాలు తెలపనున్నారు. ఈ సందర్భంగా నిన్న జరిగిన ఎన్నికపై చర్చించనున్నారు. ఈ భేటీ తర్వాత సాయంత్రం 5 గంటలకు హైదరాబాద్కి రానున్నారు సుదర్శన్ రెడ్డి.